ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు గనక చూసుకున్నట్లయితే గనక అనుకూలమైనటువంటి వాతావరణం కొంచెం ఎక్కువగా కనపడుతోంది. అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే గనక వాహనములు. ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉంటారో వాళ్ళు ఓవర్ స్పీడ్‌గా మాత్రం వాహనాలు నడపకండి. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జాగ్రత్త పడండి. చలనాలు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా ప్రమాదాలకు గురవుతారు జాగ్రత్త. మిగతా విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు చేద్దామనుకుంటే అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. సంతోషంగా ఫ్యామిలీతోటి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం ముఖ్యంగా. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి జీవితాన్ని మార్చేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ఏదైనా వస్తువులు ఏసీలు కానీ, ఫ్రిడ్జ్‌లు కానీ, టీవీలు కానీ, ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఫోన్‌లు కానీ కొత్తవేవైనా కొనాలనుకుంటే ఆన్‌లైన్ షాపింగ్‌లు చేద్దామనుకున్న ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. వాళ్ళ వల్ల మీ జీవితం మారబోతోంది కాబట్టి ఎదురు చూస్తూ ఉండండి. ఇక ఎవరైనా సరే ఏదైనా తప్పు చేశారంటే మీరు వెళ్లి దాన్ని సరిదిద్దడం కానీ, వాళ్ళకి మంచి చెప్పడం కానీ, లేదా వాళ్ళని మంచి మార్గంలో నడపడం కానీ ఇలాంటివి మీరు చేయగలుగుతారు ఈ వారం. అలాగే సమాజం పట్ల ప్రత్యేక బాధ్యత వస్తుంది. దేశం కోసం, ఊరు కోసం, చుట్టుపక్కల ప్రాంతాల కోసం లేదా ఇష్టమైన వాళ్ళ కోసం బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సహాయం చేస్తారు.